హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో, ఈరోజు వీడియోలో మనము సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి? చాలామందికి ఫ్రెషర్స్‌కి, జాబ్ సెర్చర్స్‌కి ఒక డౌట్ ఉంటుంది. అసలు సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి? ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనేసి ఏంటి అనేసి. సో, ఈ వీడియోలో పర్టిక్యులర్‌గా సర్వీస్ బేస్డ్ కంపెనీ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. సో, ఇక్కడ నేను అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అసలు ఏ కంపెనీస్ ఈ కేటగిరీస్‌లోకి వస్తాయి అనేది కూడా క్లియర్‌గా చెప్తాను, చూసేయండి ఎండ్ వరకి. సో, బేసికల్‌గా సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఉన్నారు. ఆ క్లయింట్‌కి సర్వీసెస్‌ని, ప్రాజెక్ట్స్‌ని ప్రొవైడ్ చేయడం. దాన్ని మనం సర్వీస్ బేస్డ్ కంపెనీ అనేసి అంటున్నాము. ఓకే. సో, ఇక్కడ లైక్ టీసీఎస్ కానివ్వండి, విప్రో, ఇన్ఫోసిస్ అండ్ అలాగే కాగ్నిజెంట్, యాక్సెంచర్ ఇవన్నీ కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీసే. అంటే ఇక్కడ వర్క్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా మన రియల్ టైమ్ వరల్డ్‌లో మీకు అర్థం అవ్వాలి అంటే, నేను ఉన్నాను. నాకు రిపేరింగ్ కానివ్వండి, మెకానిక్ వర్క్స్ కానివ్వండి, లైక్ ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ ఇలాంటి హోల్ వర్క్స్ అనేవి నాకొచ్చు. అండ్ నేను నా దగ్గర ఉన్న పీసెస్‌తో లైక్ ఒక బ్రాండ్ నేమ్‌తో ఓన్‌గా కాదు, లైక్ మీకు ఎలా కావాలో అలా నేను ప్రోడక్ట్స్ కూడా బిల్డ్ చేసి ఇస్తుంటాను. అంటే దానికి బ్యాక్ బోన్‌గా ఒక సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటాను. ఓకే. సాఫ్ట్‌వేర్స్ లైక్ దట్ అనమాట. సో, ఇక్కడ నేను సర్వీస్ ప్రాజెక్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. అంటే మీరు ఎవరైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళు నా దగ్గరికి వచ్చి సో ఇది కావాలి, లేకపోతే సంథింగ్ ఏదైనా వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాని బేస్ పైన నన్ను అడిగితే నేను ఆ ప్రాజెక్ట్‌ని అగ్రీ చేసేసి, నేను ఇంకా లైక్ నాకు ఒక టీమ్ ఉంది. ఆ టీమ్‌తో ఇలా ఇలా అనేసి నేను మా టీమ్ అంతా కూడా మీకు చేసి ఇస్తాము. మీకు ఎప్పటి వరకు కావాలో అప్పటి వరకి. ఓకే. అంటే డెడ్‌లైన్ మీరేది ఇస్తారో దాని లోపు అనమాట. సో, ఇలా నేను సర్వీస్ అండ్ ప్రాజెక్ట్స్ అనేవి యాక్సెప్ట్ చేసి మీకు రిటర్నింగ్‌గా ఇస్తున్నాను. మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు అంటే ఇన్‌కమింగ్ ఇస్తున్నారు. కాబట్టి నేను ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ అనమాట. అర్థమైంది కదా! సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటో. నేనిక్కడ ఓన్‌గా నా ప్రోడక్ట్ అనేది బిల్డ్ చేసేసి, నా బ్రాండ్ నేమ్ పెట్టేసి మీకు అమ్మట్లేదు. మీరు తెచ్చిన దాన్ని నేను చేస్తున్నాను. అంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. దీన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనేసి అంటామనమాట. అంటే ఇక్కడ మనకి ఇందాక చెప్పిన కంపెనీస్ అన్నీ గూడా లైక్ వరల్డ్ వైడ్ లైక్ ఎంఎన్‌సి కంపెనీస్ అనమాట. అంటే లైక్ మల్టీనేషనల్ కంపెనీస్ అనేసి అంటుంటాం కదా! దీనిపైన గూడా నేను లైక్ క్లియర్ అవేర్‌నెస్ వీడియో అనేది చేశాను, చూడండి. ఎంఎన్‌సి వర్సెస్ స్టార్టప్ అనేసి. సో, ఇలా ఓవరాల్‌గా ఈ కంపెనీస్ అన్నీ గూడా అదర్ కంట్రీస్‌లో గూడా దీని బ్రాంచెస్ లేకపోతే ఆఫీసెస్, కస్టమర్స్ ఎవ్రీథింగ్ కూడా ఉంటారనమాట. ఓకే. సో, ఇదండి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే, లైక్ లాక్స్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి ఫ్రెషర్స్‌కి. ఇక్కడ ఇంతమంది అంటే లైక్ నిజంగా చెప్పాలి అంటే టెలికామ్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, బ్యాంకింగ్ క్లయింట్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా లైక్ ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయన్నమాట. వీళ్ళకి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ ఎవ్రీథింగ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, లైక్ హెల్త్ కేర్‌కి సంథింగ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ అనేది కావాలి. అప్పుడు ఇన్ఫోసిస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. బ్యాంకింగ్ క్లయింట్స్‌కి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ కావాలి. అప్పుడు టీసీఎస్ అనేది వీళ్ళకి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ కస్టమర్స్ ప్లస్ వీళ్ళు ఇంటరాక్ట్ అయిపోయి ప్రాజెక్ట్స్‌ని, సర్వీసెస్‌ని తీసేసుకొని వాళ్ళకి డెడ్‌లైన్స్ లోపు ఇస్తూ ఉంటారనమాట. సో, ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది జరుగుతూ ఉంటుంది. కంపెనీస్ అనేవి లైక్ అదర్ కంట్రీస్‌లో కూడా లైక్ సెవెరల్ కంట్రీస్‌లో ఉంటాయి కాబట్టి లైక్ వీళ్ళకి ఎంప్లాయీస్ అనేవి మస్ట్ అనమాట. ఎంప్లాయీస్ అనేవాళ్ళు చాలా కావాలి. సో, హైరింగ్స్ అనేవి లైక్ వైడ్ రేంజ్‌లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి అదొక ప్లస్ పాయింట్. ఇంకా ఇక్కడ లైక్ కెరీర్ స్టెబిలిటీ, గ్రోత్ అనేది కూడా మంచిగా సాలిడ్‌గా ఉంటుంది. మేబీ ఇది మనం ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీతో పోల్చితే దీంట్లో కొంచెం లైక్ సాలరీ తక్కువగా ఉండొచ్చు. అంటే తక్కువ అంటే మరీ అంత తక్కువ కాదు. ఒక సర్టెన్ రేట్‌లో అంటే లైక్ 30,000 నుంచి స్టార్ట్ అవ్వడం, మన స్కిల్ పైన లేకపోతే మన రోల్ పైన బేస్ అయిపోయి లైక్ మీడియం నుంచి స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే మీకు తెలుసు కదండీ! మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ ఇవన్నీ కూడా లైక్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కాబట్టి సాలరీ కూడా హైగానే ఉంటుంది. సో, ఇదండి దీంట్లో అడ్వాంటేజెస్‌కి వచ్చేసరికి. ఇంకా డిసడ్వాంటేజెస్‌కి వచ్చేసరికి ఏంటంటే, డెడ్‌లైన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వర్క్ ప్రెషర్స్ అనేవి ఈ టైంలో కంప్లీట్ చేయాలి అనే ఒక ప్రెషర్ అనేది ఉంటుంది. సో, ఇదొక్కటే లైక్ డిసడ్వాంటేజెస్ అనేసి చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు మేనేజ్ చేయగలరు. స్టెబిలిటీ ప్లస్ కెరీర్ గ్రోత్ కావాలి.
ఇన్కమింగ్ కూడా లైక్ స్టెబుల్గా ఉండాలి అంటే ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీ అనేది బెస్ట్ చాయిస్ అనేసి చెప్పొచ్చు. సో అర్థమైంది కదా అండి సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటో. నెక్స్ట్ వీడియోలో మనం ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి అనేసి క్లియర్గా తెలుసుకుందాం. సో బై ద వే మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఫీచర్స్కి వచ్చేసరికి కెరీర్ గైడెన్స్, లైక్ మనకి ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉంటాయి, సర్టిఫికేషన్స్ ఉంటాయి, స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి. మీకు ఈ ఫీచర్స్తో పాటు సిలబస్ అండ్ అలాగే మెయిన్గా ఒక ఫ్రీ డెమో అంటే ఫ్రీ క్లాస్ చూడాలి అంటే కనుక జస్ట్ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒక్కసారి అయితే చెక్ చేసేయండి, హ్యాపీగా ఎన్రోల్ అనేది అయిపోండి. గుర్తుపెట్టుకోండి ఫుల్ స్టాక్ పైథాన్ అనేసి చెప్పాను, ఓన్లీ పైథాన్ కాదు. సో మార్కెట్లో కూడా మీరు ప్రైస్ అనేది లైక్ పోల్చుకోవచ్చు. ఫుల్ స్టాక్ పైథాన్కి మనకి ఎంత తీసుకుంటున్నారు 15K అలా, మనము జస్ట్ 2000 అంటే 1999కి మాత్రమే ఎవ్రీథింగ్ విత్ సర్టిఫికేషన్స్ ప్రాజెక్ట్స్ కూడా మీకు ఇచ్చేస్తున్నాం. మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్స్ అయితే కనుక లైక్ ఓన్లీ ఒక పైథాన్ ప్రాజెక్ట్ ఒక్క ప్రాజెక్ట్కి మాత్రమే ఎంత డిమాండ్ చేస్తున్నారు అనేది మీకు తెలుసు. సో ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.